మనకి ప్రీవియస్ క్లాసుల్లో రోల్స్, లాగ్రాంజెస్, కాషీ మీన్ వాల్యూ థియరమ్స్ చేసి వాటి మీద ప్రాబ్లమ్స్ చేసాం డెరివేటివ్స్ చాప్టర్ సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ డెరివేటివ్స్లో మన థియరం ఏంటంటే టేలర్స్ థియరము, మెక్లారెన్స్ థియరము ఉంటాయి. అంటే రోల్స్, లాగ్రాంజెస్, కాషీ మీన్ వాల్యూ థియరము, అలాగే టేలర్స్ థియరము, మెక్లారెన్స్ థియరము. అందులో మీకు బాగా ఇంపార్టెంట్ రోల్స్, లాగ్రాంజెస్, కాషీ మీన్ వాల్యూ థియరము. ఇప్పుడు ఈ టేలర్స్ థియరం ఏమంటాడంటే ఇక్కడ మనకి ఎఫ్ అనేది ఏబి నుంచి ఆర్కి ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాడు. ఎఫ్ అనేది ఏబి నుంచి ఆర్కి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఎఫ్ పవర్ n - 1 ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే ఎఫ్ కూడా డెరివేటివ్స్ అన్నీ కూడా కంటిన్యూస్, అంటే n - 1 వరకు, అంటే ఎఫ్ ఎఫ్ డాష్, ఎఫ్ డబల్ డాష్, ఎఫ్ త్రిబుల్ డాష్, ఎఫ్ పవర్ n - 1 వరకు అవన్నీ కంటిన్యూస్ అని ఇచ్చాడు. అలాగే ఎఫ్ ఎఫ్ డబల్ డాష్, ఎఫ్ డాష్, ఎఫ్ త్రిబుల్ డాష్ ఇవన్నీ కూడా డెరివేబుల్ అని ఇచ్చాడు ఎఫ్ పవర్ n - 1 వరకు. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి ఎఫ్ ఆఫ్ బి అని ఒక పాలినామియల్ డిఫైన్ చేశాడు. ఎలాగా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ b minus a by 1 factorial into f dash of a plus b minus a whole square by 2 factorial into f double dash of a plus and so on plus b minus a whole power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of a plus rn. అందులో rn అంటే రిమైండర్ టర్మ్. రిమైండర్ టర్మ్ ఎలా ఇచ్చాడంటే b minus a whole power p, b minus c whole power n minus p, f power n of c by n minus 1 factorial into p అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎఫ్ ఆర్ n - 1 కంటిన్యూస్ అని ఇచ్చాడు. అలాగే ఎఫ్ ఆర్ n - 1 డెరివేబుల్ అని ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి అనే పాలినామియల్ డిఫైన్ చేస్తాడు. డిఫైన్ చేస్తే అక్కడ మనకి rn వచ్చి ఈ రిమైండర్ టర్మ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకి ఈ ఇచ్చిన కండిషన్ ఎగ్జిస్ట్ చేయాలి కదా, అంటే ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఇది అని ప్రూవ్ చేసి అందులో rn అంటే ఈ టర్మ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడం కోసం ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేద్దాం. Defined pi mapping from AB to R such that phi of x equal to a1 ప్రతి ప్లేస్ లో కూడా x పెట్టి రాశాడు. f of b minus f of x minus b minus x by 1 factorial into f dash of x minus b minus x whole square by 2 factorial into f double dash of x and so on minus b minus x whole power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of x minus a into b minus x by b minus a whole power p, where a is a real number chosen that pi of a equal to 0. ఏ అనే రియల్ నెంబర్ ఎలా చూస్ చేస్తాం అంటే పై ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అవ్వేలాగా మనం చూస్ చేసుకుంటున్నాం. పై అనేది ఏ నుంచి ఆర్కు ఒక ఫంక్షన్ డిఫైన్ చేయండి. డిఫైన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, ఈ ఏ బదులు ఎక్స్ పెట్టి రాసుకోండి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి మైనస్ ఎక్స్ 1 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ మైనస్ బి మైనస్ ఎక్స్ హోల్ పవర్ n minus 1 బై n minus 1 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ పవర్ n minus 1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ బై బి మైనస్ ఏ హోల్ పవర్ పి. అది ఈక్వేషన్ 1. వేర్ ఏ ఇస్ ద రియల్ నెంబర్ చూసన్ దట్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఏ అనే రియల్ నెంబర్ ఎలా చూస్ చేస్తామంటే మనకి పై ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఈ ఏ ఎగ్జిస్ట్ అయ్యేలాగా మనం డిఫైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మనకి సిన్స్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు 0, ఎప్పుడైతే పై ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అవుతుందో ఆటోమేటిక్గా ఎక్స్ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ minus b minus a by 1 factor into f dash of a minus b minus a whole square by 2 factor into f double dash of a and so on minus b minus a whole power n minus 1 by n minus 1 factor into f power n minus 1 of a minus a into b minus a by b minus a whole power p equal to 0. ఇప్పుడు మనకి b మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. 1 పవర్ b అంటే అలాగా 1. అప్పుడు దీని నుంచి రాసుకోవచ్చు. దాని ఎంప్లాయీస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ b మైనస్ ఏ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ b మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ plus and so on plus
b minus a whole power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of a ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి a మిగులుతుంది. ఆ a అవతలకి వస్తుంది కాబట్టి ప్లస్ a. కాబట్టి f of b equal to f of a plus b minus a by 1 factorial into f dash of a plus b minus a whole square by 2 factorial into f double dash of a and so on plus b minus a whole power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of a plus a. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ మనం ఐడెంటిఫై చేస్తే ఆ ఏ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే అప్పుడు మనకి రావాల్సిన టర్మ్ వస్తున్నట్టే. కాబట్టి ఈ rn అనే టర్మ్ a కి ఈక్వల్ రిమైండర్ టర్మ్. కాబట్టి ఆ ఏని ఎగ్జిస్ట్ చేసుకోగలిగితే మనకు కావాల్సిన ఎఫ్ ఆఫ్ బి వచ్చినట్టే. చూడండి ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ b minus a whole power n minus 1 by n minus 1 factor into f power n minus 1 of a ప్లస్ ఏ అంటే రిమైండర్ టర్మ్. ఈ టర్మ్ రావాలి. ఆ టర్మ్ రావడం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ మనకి రోల్స్ థియరమ్ అప్లై చేస్తాం. రోల్స్ థియరమ్ ఏంటి, మనకి కంటిన్యూస్ అవ్వాలి, డెరైవబుల్ అవ్వాలి, అలాగే మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ పై కాబట్టి పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అవ్వాలి. ఎప్పుడైతే కంటిన్యూస్ డెరైవబుల్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి సాటిస్ఫై చేస్తుందో మనకి రోల్స్ థియరమ్ లో కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి సి అనే వాల్యూ ఒకటి ఎగ్జిస్ట్ అవి మనకి పై డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు మనకి రిమైండర్ టర్మ్ ఫామ్ అవుతుంది. ఆ ఏ తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మొత్తం వస్తుంది. ఏదో నోట్ చేసుకోండి ఇంతవరకు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ వల్ల కంటిన్యూస్ డెరివేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలంటే పై ఈక్వేషన్ మొత్తం బేస్ ఉంది కదా పై ఆఫ్ ఎక్స్ అనేది. కాబట్టి ఈక్వేషన్ మొత్తం కంటిన్యూస్ అవ్వాలి, అలాగే డెరివేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూస్తే బై హైపో ఎఫ్ పవర్ n minus 1 is continuous on closed interval a comma b. ఎప్పుడైతే ఎఫ్ పవర్ n minus 1 కంటిన్యూస్ అయిందో ఆటోమేటిక్గా మనకున్న పవర్స్ అన్ని కూడా ఏమవుతాయి, కంటిన్యూస్ అవుతాయి. ఎందుకంటే ప్రతి డెరివేటివ్ కంటిన్యూస్ అవుతేనే దాని నెక్స్ట్ డెరివేటివ్ కంటిన్యూస్ అవుతుంది. ముందు ఈ కంటిన్యూస్ అవ్వకుండా ఇది ఒకటి మనకి కంటిన్యూస్ అవ్వదు కదా. కాబట్టి ఎప్పుడైతే ఎఫ్ పవర్ n minus 1 కంటిన్యూస్ అవుతుందో దాని ముందు అన్ని కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి. కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఎఫ్ ట్రిపుల్ డాష్ అండ్ సో ఆన్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇక్కడ మనకి ఎఫ్ పవర్ n minus 1 కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ ఎఫ్ డాష్ ఎఫ్ ట్రిపుల్ డాష్ అలా మనకి ఎన్నైనా రాసుకోవచ్చు. అవన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి మీద. సేమ్ అలాగే ఎఫ్ పవర్ n minus 1 ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎప్పుడైతే ఎఫ్ పవర్ n minus 1 డెరైవబుల్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఎఫ్ డబుల్ డాష్ అంటే ఇక్కడ ఎఫ్ అంటే ఎఫ్ డాష్ అని ఎఫ్ డాష్ ఎఫ్ డబుల్ డాష్ ఎఫ్ ట్రిపుల్ డాష్ అండ్ సో ఆన్ ఆర్ derivable in open interval a comma b. f bar n minus 1 కంటిన్యూస్ కాబట్టి దానికన్నా ముందు డెరివేటివ్స్ అన్ని కూడా కంటిన్యూస్ అవుతాయి. అలాగే f bar n minus 1 డెరైవబుల్ కాబట్టి దానికన్నా ముందు డెరివేటివ్స్ అన్ని కూడా మనకి డెరైవబుల్ అవుతాయి. ఇక మనకి ఈక్వేషన్ వల్ల ఏమేమి మిగిలాయి చూడండి, f f డాష్ f డబుల్ డాష్ f bar n minus 1 ఇవన్నీ కూడా కంటిన్యూస్ అనే డెరైవబుల్ అవుతాయి. ఇంకా మిగిలిపోయినవి ఉంటాయి, పాలినామియల్స్ ఉంటాయి. ఏంటి b minus x హోల్ స్క్వేర్ అలాగే b minus x హోల్ పవర్ n minus 1 b minus x by b minus a హోల్ పవర్ p ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి, డెరైవబుల్ అవుతాయి. అది అర్థం. సిన్స్ b minus x కామా b minus x హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ b minus x హోల్ పవర్ n minus 1 బై n minus 1 ఫ్యాక్టోరియల్ కామా b minus x బై b minus a whole power p are polynomials. ఇవన్నీ కూడా b minus x whole square by 2 factorial and so on b minus x b minus a whole power p అవన్నీ కూడా polynomials. ఎప్పుడైతే polynomial తీసుకుంటామో ఎవరి polynomial కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది. కాబట్టి క్లియర్లీ దే ఆర్ continuous and derivable in రియల్ నెంబర్ సిస్టమ్ మొత్తం మీద మనం తీసుకున్న పాలినామియల్స్ కంటిన్యూస్ అవుతాయి,
డెరైవబుల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనకి b minus x whole square by 2 factorial son b minus x whole power n minus 1 by n minus 1 factorial అలాగే b minus x by b minus a whole power p ఈ పాలినామియల్స్ అన్ని కూడా మనకి కంటిన్యూస్ డెరైవబుల్ అవుతున్నాయి కాబట్టి అవి r మీద రియల్ నెంబర్ సిస్టమ్ మీద అవుతున్నాయి. రియల్ నెంబర్ సిస్టమ్ అంటే మాక్సిమం సిస్టమ్. క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b అంటే అందులో కొద్ది పార్ట్ కాబట్టి r మీద అవుతే ఆటోమేటిక్ గా మిగిలిన పార్ట్స్ మీద కూడా అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా క్లియర్లీ b minus x comma b minus x whole square by 2 factorial and so on b minus x whole power n minus 1 by n minus 1 factorial comma b minus x by b minus a whole power p are continuous in closed interval a comma b and derivable in open interval a comma b ఇవన్నీ కూడా పాలినామియల్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి అలాగే డెరైవబుల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే b minus x whole square by 2 factorial అలాగే b minus x by b minus whole power p అవన్నీ కూడా కంటిన్యూస్ అవ్వాయి అలాగే డెరైవబుల్ అవ్వాయి. ఎప్పుడైతే కంటిన్యూస్ డెరైవబుల్ అవ్వాయో మనకి ఎఫ్ డాష్ ఎఫ్ డబల్ డాష్ అండ్ సో ఎఫ్ఆర్ n minus 1 ఇవన్నీ కూడా పాలినామియల్స్ ఇక్కడ ఫంక్షన్స్ అవన్నీ కూడా కంటిన్యూస్ డెరైవబుల్ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి ఓవరాల్ గా మనకి పై దేని మీద డిఫైన్ అయ్యి ఉంది ఎఫ్ మీద ఎఫ్ డాష్ మీద ఎఫ్ డబల్ డాష్ మీద ఎఫ్ఆర్ n minus 1 మీద అలాగే b minus x whole square by 2 factorial అలాగే b minus x whole power n minus 1 by n minus 1 factorial ఇవన్నీ కూడా మనకి పాలినామియల్స్ కాబట్టి పాలినామియల్స్ అలాగే డెరైవబుల్ ఫంక్షన్స్ తో కంటిన్యూస్ ఫంక్షన్స్ తో బేస్ అప్ ఉంది కాబట్టి therefore phi of x is continuous on closed interval a comma b and derivable in open interval a comma b phi of x అనేది closed interval a comma b మీద కంటిన్యూస్ అయింది అలాగే డెరైవబుల్ అయింది. ఆల్సో phi of b కూడా చూద్దాం. ఆల్సో phi of b ఈక్వల్ టు ఇక్కడ మనకి x ప్లస్ b సబ్స్టిట్యూట్ చేస్తే f of b క్యాన్సిల్ b మైనస్ b అంటే 0 అవుతుంది. ఇక్కడ కూడా b మైనస్ b 0 ఇక్కడ కూడా b మైనస్ b 0 ఇక్కడ కూడా b మైనస్ b 0 కాబట్టి ఓవరాల్ గా 0 కాబట్టి phi of b ఈక్వల్ టు 0. కానీ మనం a అనే రియల్ నెంబర్ ని phi of a ఈక్వల్ టు 0 అవ్వేలాగా ఎగ్జిస్ట్ చేస్తాం కాబట్టి phi of b ఈక్వల్ టు 0 ఈక్వల్ టు phi of a కాబట్టి therefore phi of a ఈక్వల్ టు phi of b ఇక్కడ మనకి డిఫైన్ చేసుకుంది ఎలా డిఫైన్ చేసుకున్నామంటే phi of x ఈక్వల్ టు ఇలా డిఫైన్ చేస్తాం. ఎప్పుడైతే phi of x ఈక్వల్ టు ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నామో ఈ డిఫైనింగ్ లో ఏ ఎలా తీసుకున్నాం phi of a ఈక్వల్ టు 0 అవ్వేలా తీసుకున్నాం. ఆ phi of a ఈక్వల్ టు 0 ని దీనికి అప్లై చేయండి చేస్తే f of b ఈక్వల్ టు అని చెప్పి వచ్చి a మిగిలింది. a అంటే రిమైండర్ టర్మ్. ఆ a ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తామంటే fr n minus 1 కంటిన్యూస్ కాబట్టి మనకి దానికన్నా ముందున్న డెరివేటివ్లు అన్ని కూడా కంటిన్యూస్ అవుతాయి అలాగే fr n minus 1 డెరైవబుల్ కాబట్టి దానికన్నా ముందు డెరివేటివ్లు అన్ని కూడా డెరైవబుల్ అవుతాయి కాబట్టి మనకి ఇంకా మిగిలిన b minus x whole square ఇవన్నీ కూడా అవన్నీ పాలినామియల్స్ కాబట్టి కంటిన్యూస్ అవుతాయి డెరైవబుల్ అవుతాయి. ఎప్పుడైతే మనకి ఓవరాల్ గా కంటిన్యూస్ డెరైవబుల్ అవునాయో ఆటోమేటిక్ గా phi of x మీద phi of x మనం వీటన్నిటితోనే డిఫైన్ చేసుకున్నాం కాబట్టి పై కూడా కంటిన్యూస్ అవుతుంది డెరైవబుల్ అవుతుంది. అలాగే phi of b తీసుకుంటే phi of b 0 ఇందులో b సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు x బదులు అప్పుడు phi of a అనేది 0 కదా కాబట్టి phi of a ఈక్వల్ టు phi of b. ఇప్పుడు మనకి ఏమవుతుంది phi satisfies all the conditions on Rolle's theorem. ఎప్పుడైతే పై రోల్స్ థియరం లో కండిషన్ అంటే సాటిస్ఫై చేస్తుందో ఏమవుతుంది మనకి దేర్ ఎగ్జిస్ట్ c belongs to open interval a comma b such that pi dash of c equal to 0. ఇక్కడ మనకి ఎప్పుడైతే పై కంటిన్యూస్ డెరైవబుల్ పై ఆఫ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి ఉందో పై రోల్స్ థియరం లో కండిషన్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. అందుకని c అనే ఒక వాల్యూ ఓపెన్ ఇంటర్వల్ a comma b నెక్స్ట్ pi dash of c ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి pi dash of c అంటే ఒకేసారి దీన్ని చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకని pi dash of x చేసిన తర్వాత అప్పుడు pi dash of c చూద్దాం.
therefore pi dash of x equal to ఈ పై ఆఫ్ ఎక్స్ మనకు అవసరం లేదు అంటే స్టార్టింగ్ డిఫైన్ చేసుకున్నదే నాకు డెరివేటివ్ చేయడం కోసం కావాలి కాబట్టి నేను ఉంచాను మీరు రాసుకునే అవసరం లేదు సిన్స్ లో ఉంచాను మామూలుగా పై డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే దీనికి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ బి కాన్స్టెంట్ కదా 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇప్పుడు ఇక్కడ బి మైనస్ ఎక్స్ అని ఎక్స్ ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి యూవీ ఫార్ములా వస్తుంది బి మైనస్ ఎక్స్ కి చేసినప్పుడు బి కాన్స్టెంట్ కదా 0 ఎక్స్ కి 1 కాబట్టి -1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పటికి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ బి కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ యూవీ ఫార్ములా వచ్చేటప్పటికి బి కాన్స్టెంట్ కాబట్టి 0 ఎక్స్ కి 1 కాబట్టి -1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మైనస్ ఈ b మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కదా 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 b మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కి ఏమవుతుంది 2 ఇంటూ b మైనస్ ఎక్స్ కి -1 ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ b మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికి b మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 x స్క్వేర్ 2x కాబట్టి 2 ఇంటూ b మైనస్ ఎక్స్ మళ్ళీ చేస్తే b కాన్స్టెంట్ కాబట్టి 0 x కి 1 కాబట్టి -1 ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ b మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ చేస్తే ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ ఇక మిగిలిన రెండు టర్మ్స్ కి చేద్దాం లాస్ట్ వి మైనస్ b మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ కి చేయాలి కదా లేకపోతే ముందు దీనికి చేస్తాం తర్వాత చేద్దాం యూవి అంటే ఫస్ట్ అన్నిటికి మనకి b మైనస్ ఎక్స్ అన్నట్లుగా చేస్తాం కదా ఇక్కడ కూడా b మైనస్ ఎక్స్ చేసాం లేదు ఎంత అవుతుంది n ఇంటూ అంటే n మైనస్ 1 ఇంటూ b మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 అవుతుంది కదా అంటే n మైనస్ 2 ఈ b మైనస్ ఎక్స్ మళ్ళీ చేయాలి కాబట్టి -1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ x పవర్ n కి చేస్తున్నాం కాబట్టి n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఈ b మైనస్ ఎక్స్ మళ్ళీ చేస్తే -1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ f పవర్ n మైనస్ 1 ఆఫ్ x ప్లస్ b మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n మైనస్ 1 కి నెక్స్ట్ డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది f పవర్ n ఆఫ్ x అక్కడికి ఈ టర్మ్ కంప్లీట్ యూవీ ఫార్ములా ఫస్ట్ b మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 కి డెరివేటివ్ చేసి f పవర్ n మైనస్ 1 ఆఫ్ x ని ఫిక్స్ చేస్తాం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ b మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టర్ ఫిక్స్ చేసి f పవర్ n మైనస్ 1 ఆఫ్ x కి చేస్తాం నెక్స్ట్ మైనస్ a బై b మైనస్ a కాన్స్టెంట్ కదా దానికి అవసరం లేదు కాబట్టి a బై b మైనస్ a హోల్ పవర్ p b మైనస్ x హోల్ పవర్ p కి చేయాలి అంటే x పవర్ n కి అన్నిటి x పవర్ n మైనస్ 1 కాబట్టి p ఇంటూ b మైనస్ x హోల్ పవర్ p మైనస్ 1 b మైనస్ x కి అక్కడ చేసినప్పుడు b కి 0 అని x కి 1 కదంటే -1 ఇది మనకి పై డాష్ ఆఫ్ x ఇప్పుడు పై డాష్ ఆఫ్ x తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది చూడండి అప్పుడు పై డాష్ ఆఫ్ x ఈక్వల్ టు ఈ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ x క్యాన్సిల్ అలాగే నెక్స్ట్ ఈ 2 క్యాన్సిల్ ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది చూడండి ఇక్కడ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ బి కాన్స్టెంట్ కదా 0 ఎఫ్ ఆఫ్ x కి వచ్చేటప్పటికి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ x మైనస్ b మైనస్ x కి చేసినప్పుడు ఎంత అవుతుంది b కాన్స్టెంట్ కదా 0 x కి 1 కాబట్టి -1 f డాష్ ఆఫ్ x ఇది మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ x మళ్ళీ బయట ఉన్న మైనస్ దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ b మైనస్ x f డబల్ డాష్ ఆఫ్ x అవుతుంది ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవి ఈ 2 క్యాన్సిల్ అవి b మైనస్ x ఇంటూ f డబల్ డాష్ x అవుతుంది కాబట్టి f డబల్ డాష్ క్యాన్సిల్ అలాగే నెక్స్ట్ ఇది దాని తర్వాత వచ్చే క్యాన్సిల్ అవుతాయి అలా మీకు ఆల్టర్నేట్ గా క్యాన్సిల్ అయిపోతా వచ్చి మనకి ఏం మిగులుతాయి అంటే ఇందులో లాస్ట్ టర్మ్ ఇది మిగులుతాయి అంటే ఈ రెండు క్యాన్సిల్ అవ్వేలా లేవు కదా రెండు చూడడానికి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇది మిగులుతాయి మిగతావన్నీ కూడా ఈ టర్మ్ లో అంటే ఇప్పుడు మనం డెరివేటివ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ క్యాన్సిల్ మళ్ళీ ఈ టర్మ్ క్యాన్సిల్ అలా కంటిన్యూస్ గా క్యాన్సిల్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేది ఇందులో లాస్ట్ టర్మ్ ఇందులో ఫస్ట్ టర్మ్ చూసుకుంటే రెండు ఒకలా లేకపోతే ఆ రెండు మాత్రం మిగులుతాయి మిగతావన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అంటే పై డాష్ ఆఫ్ x ఈక్వల్ టు మనకి అంత మిగులుతుంది చూడండి ఈ మైనస్ ఉంది కదా మైనస్ b మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n ఆఫ్ x నెక్స్ట్ వచ్చేటప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ap by b minus a whole power p b minus x whole power
p minus 1 అంతవరకు నోట్ చేసుకోండి. అది pi dash of x. ఇప్పుడు pi dash of x వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇక్కడ pi dash of c ఈక్వల్ టు 0 అవ్వాలి. pi dash of c ఈక్వల్ టు 0 అవ్వాలి కాబట్టి దీన్ని pi dash of c ఈక్వల్ టు 0 కి ఈక్వల్ చేయండి. Now pi dash of c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ అంటే x ప్లస్ c వస్తుంది. అప్పుడు రాసినప్పుడు ఏమవుతుంది, మైనస్ b మైనస్ c హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n ఆఫ్ c ప్లస్ ap బై b మైనస్ a హోల్ పవర్ p b మైనస్ c హోల్ పవర్ p మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇందులో x ప్లస్ c సబ్స్టిట్యూట్ చేసాను. మైనస్ b మైనస్ a హోల్ పవర్ n మైనస్ 1 బై n minus 1 factorial f r n of c plus ap by b minus a whole power p b minus a whole power p minus 1 equal to 0. That implies the minus term other పంపించండి. పంపించేస్తే ఎంత అవుతుంది, ap by b minus a whole power p b minus a whole power p minus 1 equal to minus term other పంపించండి. పంపించేస్తే b minus a whole power n minus 1 by n minus 1 factorial into f power n of c. మనకి రావాల్సింది ఏ వాల్యూ కావాలి. ఏ అంటే మనకి రిమైండర్ టర్మ్ అనుకున్నాం కదా, కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఏ ఈక్వల్ టు దీన్ని మనకి b మైనస్ c హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ టర్మ్స్ ఆపోజిట్ సైడ్ పంపించండి. పంపిస్తే b మైనస్ a హోల్ పవర్ p న్యూమరేటర్ లోకి వచ్చి b మైనస్ c హోల్ పవర్ p మైనస్ 1 మిగులుతుంది ఇంటూ f పవర్ n ఆఫ్ c. a ఈక్వల్ టు b మైనస్ a హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇవి ఆపోజిట్ అవుతాయి కదా, అటుపక్క వస్తాయి b మైనస్ a హోల్ పవర్ p బై b మైనస్ a హోల్ పవర్ p మైనస్ 1 ఇంటూ f పవర్ n ఆఫ్ c. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది చూడండి, a ఈక్వల్ టు b మైనస్ c హోల్ పవర్ n మైనస్ 1 ఈ p మైనస్ 1 పైకి పంపిస్తే మైనస్ p ప్లస్ 1. ఇక మనకి పక్కన మిగిలేదు b మైనస్ a హోల్ పవర్ p బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n ఆఫ్ c. దట్ ఎంప్లాయిస్ a ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. మనకి మిగిలేదు b మైనస్ c హోల్ పవర్ n మైనస్ p b మైనస్ a హోల్ పవర్ p బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n ఆఫ్ c. ఈ a మనకు కావాల్సిన రిమైండర్ టర్మ్. ఈ a తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ a in ఈక్వేషన్ 2. a ని ఎప్పుడైతే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తారో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, f ఆఫ్ b ఈక్వల్ టు f ఆఫ్ a ప్లస్ b మైనస్ a బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f డాష్ ఆఫ్ a ప్లస్ b మైనస్ a హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ f డబుల్ డాష్ ఆఫ్ a ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ b మైనస్ a హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n మైనస్ 1 ఆఫ్ a ప్లస్ a అంటే మనకి రిమైండర్ టర్మ్ కదా, రిమైండర్ టర్మ్ మనకి ఎంత వచ్చింది, b మైనస్ c హోల్ పవర్ n మైనస్ p b మైనస్ a హోల్ పవర్ p బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n ఆఫ్ c. అది మనకి రావాల్సిన పాలినామియల్. ఇక్కడ rn అంటే రిమైండర్ టర్మ్, వేర్ rn ఈక్వల్ టు b minus a whole power n minus p b minus a whole power p f power n of c by n minus 1 factorial. దీన్ని ఏమంటారంటే is called Skolmich form of remainder. ఈ టర్మ్ ని స్కాల్మిచ్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అని పిలుస్తారు. ఈ rn అనే టర్మ్ ఇది మనకి టేలర్స్ థీరం.
ఇక్కడ ఇది స్కాల్మిచ్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ తో పాటుగా స్కాల్మిచ్ రోచెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అని రాసుకున్నాం. ఇక్కడ మనకి ఏ వచ్చిన తర్వాత ఏ టర్మ్ రాసుకున్నాం కదా, ఈ ఏని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసాం. f of b equal to f of a plus b minus a by 1 factorial into f dash of a plus b minus a whole square by 2 factorial into f double dash of a plus and so on plus b minus a whole power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 of a ప్లస్ ఏ అని వచ్చింది కదా ఈక్వేషన్ 2 లో, ఆ ఏ ప్లస్ మనకి ఈ టర్మ్ రాయండి b minus a whole power n minus p b minus a whole power p by n minus 1 factorial into f power n of c, అది ఏ ప్లేస్ లో మనకి సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని మనకి ఆ ఏనే రిమైండర్ మారని రాసుకుంటే అది స్కాల్మిచ్ రోచెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ p ఉంది కదా, p ప్లేస్ లో n ఉంది అనుకోండి, నెక్స్ట్ వచ్చిందిలో లాగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ ఉంటుంది. ఇందులో లాగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ ఏం చేస్తారంటే p ప్లస్ n తీసుకోండి. ఇప్పుడు p ఈక్వల్ టు n, rn ఈక్వల్ టు p ప్లస్ n తీసుకుంటే rn వచ్చేంత అవుతుంది చూడండి, b మైనస్ c హోల్ పవర్ n మైనస్ n. n మైనస్ n అంటే ఇంకా అలాగే 0 కదండి, b మైనస్ c హోల్ పవర్ అంటే 1 అవుతుంది, కాబట్టి ఇంకా అది అవసరం లేదు. ఇక మనకి మిగిలేదు ఏముంటుంది, b మైనస్ a హోల్ పవర్ p ప్లస్ n బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ f పవర్ n ఆఫ్ c is called Lagrange's form of remainder. ఇక్కడ మనకి p ప్లస్ n తీసుకుంటే rn ఈక్వల్ టు b మైనస్ c హోల్ పవర్ n మైనస్ n కదా, n మైనస్ అంటే అలాగా 0 అయిపోతుంది, ఎక్స్పోజర్ అంటే అలాగా 1 కాబట్టి ఇంకా b మైనస్ c టర్మ్ ఉండదు. b మైనస్ హోల్ పవర్ n by n minus 1 factorial f power n of c is called Lagrange's form of remainder. అది మనకి Lagrange's form of remainder అంటాం. ఒకవేళ మనకి టేలర్స్ థియరమ్ ని స్కాల్మిచ్ రోచెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ తో రాయమన్నాడు అనుకోండి, థియరమ్ యాక్చువల్గా చేస్తే ఇక్కడ ఆపేస్తారు. ఒకవేళ మనకి టేలర్స్ థియరమ్ విత్ Lagrange's form of remainder అన్నాడు అనుకో, ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా రాయాలి, ఈ పార్ట్ అంటే p ఈక్వల్ టు n తీసుకుని rn లో రాయాలి. రాస్తే అది మనకి Lagrange's form of remainder అవుతుంది. ఇంకొకటి ఏంటంటే Cauchy form of remainder. Cauchy form of remainder ఏంటంటే ఇప్పుడు p ఈక్వల్ టు 1, అప్పుడు rn ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి, b మైనస్ c హోల్ పవర్ n మైనస్ 1 b మైనస్ a హోల్ పవర్ p ప్లస్ 1 వేస్తే కలగా b మైనస్ a బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n ఆఫ్ c. అక్కడ p ప్లస్ 1 రాస్తే rn ఈక్వల్ టు ఎంత అవుతుంది, b మైనస్ a హోల్ పవర్ n మైనస్ 1 b minus a power 1 f power n of c by n minus 1 factorial is called Cauchy's form of remainder. టేలర్స్ థియరమ్ లో 3 కండిషన్లు ఉంటాయి. ఏంటి, స్కాల్మిచ్ రోచెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ ఒకటి, లాగ్రాంజ్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ ఒకటి, Cauchy ఫార్మ్ ఆఫ్ రిమైండర్ ఒకటి. ఆడ ఏదడిగితే అంతవరకు రాయాలి. స్కాల్మిచ్ రోచెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అని సాధారణంగా మెన్షన్ చేయడం, టేలర్స్ థియరమ్ రాయమని అడుగుతాడు అంతే. టేలర్స్ థియరమ్ రాయమంటే మామూలు యాక్చువల్గా ఇంతవరకు రాసేస్తారు, rn అంటే రిమైండర్ టర్మ్ వరకు రాస్తారు అంతే. ఒకవేళ మనకి ఈ రెండిట్లో కనుక ఏదైనా మెన్షన్ చేస్తాడు అనుకోండి, లాగ్రాంజ్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ కానీ లేదా Cauchy ఫార్మ్ ఆఫ్ రిమైండర్ కానీ చేయమని అనుకోండి, టేలర్స్ థియరమ్ యూజ్ చేసి ఎంతవరకు రాసిన తర్వాత ఏది అడిగితే ఆ నోట్ రాయాలి. ఒకవేళ లాగ్రాంజ్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అడిగితే p ప్లస్ n తీసుకుని సబ్స్టిట్యూట్ చేసి చేస్తారు. లేదు Cauchy ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అడిగితే ఇది రాయక్కర్లేదు, ఇది అయిపోయిన తర్వాత దానికి నోట్ రాసేస్తారు అంతే. ఇది మనకి టేలర్స్ థియరమ్ వచ్చి సేమ్ దీనికిలాగా మెక్లారెన్స్ థియరమ్ కూడా ఉంటుంది. అక్కడ మనకి ఇక్కడ a కామా b కదా ఇంటర్వెల్, అక్కడ వచ్చి a కామా 0 ఉంటుంది. సేమ్ అది కూడా ఇలాగే వస్తుంది, ఒక థియరమ్ వస్తే రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ థియరమ్ జాగ్రత్తగా చూసుకోండి.